ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ నుంచి వచ్చానండి. చాలా హ్యాపీగా ఉంది. చిన్నప్పటి నుంచి పోలీస్ అవ్వాలనే ధ్యేయంతోనే ఉన్నాను. ఫైనల్ గా ఈ స్టేజ్ కి రావడం చాలా హ్యాపీగా ఉంది. పెళ్లి చేసేయండి, ఎందుకు వాడి ఉద్యోగాలు అది ఇదని అంటే అలాంటి పరిస్థితుల నుంచి ఈ రోజున ప్రభుత్వ ఉద్యోగాలు సాధించగలం మేము అని చూపించే విధంగా మొన్న 16,000 పైచీలకు మెగా డిఎస్సీ కానీ ఈ రోజున 6,000 పైచీలకు కానిస్టేబుల్ పోస్టులు కానీ ఈ ప్రభుత్వం ఎస్పెషల్లీ గవర్నమెంట్ వచ్చిన దగ్గర నుంచి చక్క అవ్వడం ఎట్లా అనిపిస్తుంది? చాలా ఇంప్రూవ్మెంట్ చాలా ఉందండి ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత. ఎస్పెషల్లీ ఎవరైతే జాబ్ కోసం ట్రై చేస్తున్నారో వారి కోసం చాలా బెనిఫిట్ వచ్చింది. ఎందుకంటే అప్పటి నుంచి వెయిట్ చేస్తున్నాం మేము. 2022 నవంబర్లో ఎగ్జామ్ అంటే నోటిఫికేషన్ వచ్చింది. 2023 మనకి ప్రిలిమ్స్ కండక్ట్ చేయడం జరిగింది జనవరిలో. అప్పటి నుంచి ఇప్పటి వరకు అంటే 3 years, దాదాపు 3-4 years ఇట్లే ల్యాగ్ చేసిన తర్వాత మాకు ఈ నోటిఫికేషన్ ఎక్కడ వచ్చిందండి? ఈ గవర్నమెంట్ రావడం వల్లే మనకి ఈ నోటిఫికేషన్ ద్వారా మేము భర్తీ అవడం జరిగింది. ఇంకా ఇక్కడ సో మీరు అనుకున్నారా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మనకి తొందరగా వస్తాయి గవర్నమెంట్ ఉద్యోగాలు? ఎందుకంటే మొన్న మెగా డిఎస్సీ చూసారు కాబట్టి. ఏం చెప్తారు మీరు ప్రభుత్వానికి? ఏం చెప్తారు? ఎస్పెషల్లీ సీఎం గారికి ఏం చెప్తారు? సీఎం గారికి చెప్పడానికి ఇంకా మేము ఈ ల్యాగ్ అవుతుంది అని అనుకున్నాం. అసలు మేము ఇంక ఈ నోటిఫికేషన్ వదిలేసాము. తర్వాత ఈవెంట్స్ కండక్ట్ చేస్తాము అన్న మాట ఈ సీఎం వచ్చిన తర్వాత మేము ఆ మాటను విన్నాము. లేకపోతే ఇంట్లో వాళ్ళ కళ పేరెంట్స్ అనుకుంటూ వచ్చారా ఏంటి? పోలీస్ అనేది నా డ్రీమేనండి. సపోర్ట్ చేసిన వాళ్ళు ఎవరు బాగా? నాకు సపోర్ట్ చేసింది, నేను బాగా చాలా పూర్ ఫ్యామిలీ నుంచి వచ్చానండి. అంటే మా అమ్మ నాన్న అయినా కానీ వాళ్ళు రోజు కూలీకి వెళ్ళి సంపాదించే వాళ్ళే. నేను అట్లా ఉండకూడదు, నేను చదువుకుంటున్నాను, ఒక గవర్నమెంట్ ఉద్యోగిగానే ఉండాలి అని అనుకున్నాను. ఆ విధంగానే నేను ఉద్యోగాన్ని సాధించడం జరిగింది. పేరు శ్రీవల్లి, నేను కాకినాడ నుంచి